అనగనగా ఒక చిన్న గ్రామం కొండ ప్రాంతంలో ఉండేది. ఆ గ్రామానికి దగ్గరగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పిల్లలు ప్రతిరోజు ఆటలతో మునిగిపోయేవారు. కానీ ఆ చెట్టు వెనుక ఉన్న కొండపై ఒక పురాతన కోట ఉందని గ్రామస్తులు చెబుతారు. ఒకరోజు గ్రామ పెద్ద పిల్లలతో మాట్లాడుతూ, ఆ కోటలో బంగారం కాదు, జ్ఞానం దాగి ఉంది. దాన్ని పొందాలంటే ధైర్యం, నిజాయితీ ఉండాలి. ఆ మాటలు అన్వేష్ అనే పిల్లాడి మనసులో మోగాయి. అతని కళ్లల్లో ఆతృత మెరిసింది. నేనే ఆ కోటను చూసి వస్తాను. మరుసటి రోజు ఉదయం అన్వేష్ తన బ్యాగులో కొంచెం తినుబండారాలు, ఒక రోపు వేసుకుని బయలుదేరాడు. అన్వేష్ అతని స్నేహితులకు వీడ్కోలు చెప్పి కొండ దిశగా అడుగులు వేశాడు. మార్గం చాలా కఠినంగా ఉంది. ఎక్కడ చూసినా రాళ్ళు, పొదలు. కానీ అన్వేష్ భయపడలేదు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగాడు. ఒకచోట భారీ గోడ లాంటిది ఎదురయ్యింది. అన్వేష్ రోప్ ఉపయోగించి పైకెక్కి కోట అడుగునకు చేరాడు. కోట గేట్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటిపై విచిత్రమైన చిహ్నం చెక్కబడి ఉంది. అన్వేష్ ఆ చిహ్నాన్ని గమనంగా పరిశీలించాడు. అది ధైర్యం, నిజాయితీ, విశ్వాసం అనే 3 విలువలను సూచిస్తుందని అతనికి అర్థమయ్యింది. అతను తన మనసులో శాంతిగా ప్రార్థించి గేట్లను నెమ్మదిగా మూసేశాడు. కోటలోకి అడుగుపెట్టగానే పాత చిత్రాలు, విగ్రహాలు కనిపించాయి. అవి పూర్వవీరుల కథలను చెబుతున్నట్లుగా అనిపించాయి. ఒక మూలలో ఏదో కదిలినట్లు అనిపించింది. పైకి చూసిన అన్వేష్కు ఒక పెద్ద తెల్ల గుడ్లగూబ కనపడింది. అది జ్ఞానమూర్తిలా కనిపించింది. ఆ గుడ్లగూబ రెక్కలు విప్పి ఒక మూల వైపు చూపించింది. అటువైపు రహస్య మెట్లు దాగి ఉన్నాయి. అన్వేష్ ఆ మెట్లను ఎక్కి చీకటిగా ఉన్న గదిలోకి ప్రవేశించాడు. గది మధ్యలో ఒక పాత చెక్కపెట్టె ఉంది. పెట్టెపై ఇలా వ్రాయబడి ఉంది: నిజాయితీ గలవాడు, ధైర్యవంతుడు మాత్రమే నన్ను తెరవగలడు. అన్వేష్ తన మనసును వాడి తన నిజాయితీ మరియు ధైర్యాన్ని చెప్పాడు. చటుక్కున ఒక శబ్దం వచ్చింది. పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారు నాణ్యాలు, పాత గ్రంథాలు మెరుస్తున్నాయి. ఆ గ్రంథాల మధ్య ఒక తాళపత్రం ఉంది. దానిపై ఇలా వ్రాయబడి ఉంది: నిజమైన ధనం అంటే ధైర్యం, నిజాయితీ, జ్ఞానం. అన్వేష్ కొద్దిగా నాణ్యాలు తీసుకుని గ్రామస్తులతో పంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ తాళపత్రాన్ని తన జ్ఞానం కోసం తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఒక మేక రాళ్లలో ఇరుక్కుపోయింది. అన్వేష్ వెంటనే సహాయం చేసి దానిని బయటికి తీసి ప్రేమతో తడిమాడు. సూర్యాస్త సమయంలో అన్వేష్ గ్రామానికి చేరాడు. స్నేహితులు మరియు గ్రామస్తులు ఆనందంగా అతన్ని స్వాగతించారు. అన్వేష్ తన కోటయాత్రను అందరికీ వివరించాడు. ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నాడో, ఎలా నిజాయితీతో గెలిచాడో చెప్పాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ధైర్యం మరియు నిజాయితీ వాస్తవ విజయానికి మార్గమని తెలుసుకున్నారు. చిన్నపిల్లలు అన్వేష్ చుట్టూ చేరి తన యాత్ర నుండి పాఠాలు నేర్పించమని అడిగారు. ఆ సాయంత్రం అన్వేష్ మర్రి చెట్టు కింద కూర్చుని తన తాళపత్రం చేతిలో పట్టుకుని చిరునవ్వుతో చూశాడు. గ్రామమంతా వెలుగుతో నిండిపోయింది. ఇక అన్వేష్ గ్రామానికి గర్వకారణమయ్యాడు. ఈ కథలోని నీతి ధైర్యం, నిజాయితీ, జ్ఞానం ఇవే మనిషి పొందగలిగే అసలైన బంగారం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.